వెల్కమ్ టు 30 minutes. అహంభావం, నేనే గొప్ప అన్న భావన, నాదే కరెక్ట్ అన్న ధోరణి, కింద పడ్డా పై చెయ్యి నాదే అనుకునే మనస్తత్వం. ఎలా చెప్పుకుంటే ఏంటి కానీ క్లుప్తంగా చెప్పాలంటే ఈగో. మడిసన్న తర్వాత కూసంత ఈగో ఉండాలి, ఉంటేనే అందం, ఉండి తీరాలంతే. కానీ రాజకీయ నేతలకు అది కాస్త ఎక్కువగా ఉంటుంది. అందులోనూ తమిళనాడు పాలిటిక్స్ అయితే దశాబ్దాలుగా ఈగో కేంద్రంగానే సాగుతున్నాయి. తాజాగా నెలకొన్న సంక్షోభానికి కూడా ఈగో పునాదులున్నాయి. దీనికి తోడు వ్యక్తి పూజ ఉండనే ఉంది. ఇకనైనా తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పై మార్పు వస్తుందా? ఇదే ఇవాల్టి 30 minutes. సామాజిక న్యాయం, హేతువాదం, ఈ లక్ష్యాలతో, ఈ భావజాలంతో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి తమిళనాడులో. జాతీయ పార్టీ కాంగ్రెస్కు కనీసం ఉనికి లేకుండా చేయడంలో సక్సెస్ సాధించాయి. కానీ అసలు లక్ష్యాలకు మాత్రం ఆమడ దూరంగా పరుగులు పెట్టాయి. వ్యక్తి పూజతో, ఈగోలతో, పగలు పంథాలతో, చీలిక పర్వాలతో దశాబ్దాల పాటు తమిళ రాజకీయాలు రక్తి కడుతూనే ఉన్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. బాయ్. ఆశలు ఆవేశాల సంగతి సరే, మరి ఈగో మాట ఏంటి? ఈగో అంతే నేనే అనుకోవడం. కింద పడ్డా కూడా తందే పై చేయని బండగా మొండిగా. ఈగో పాలిటిక్స్ కేర్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడు అంటే ద్రావిడ ఉద్యమం. తమిళనాడు అంటే దేశంలో ప్రాంతీయ భాషల్ని కాపాడిన ప్రజా పోరాట వేదిక. తమిళనాడు అంటే సామాజిక న్యాయం, హేతువాదం కోణాలను 100 ఏళ్ల క్రితం ఆవిష్కరించిన చైతన్యవంతమైన రాష్ట్రం. కానీ ఇదంతా చరిత్ర మాత్రమే. ఇదంతా గతం తాలూకా ఘన వైభవం మాత్రమే. మరి వర్తమానం సంగతి ఏంటంటారా? ప్రత్యేకంగా విశ్లేషించడానికి ఏముంది? వ్యక్తి పూజ, ఈగో పాలిటిక్స్, ఫ్యామిలీ పాలిటిక్స్, పగలు ప్రతీకారాలతో రగిలిపోయే రాజకీయాలు, ఇంతకు మించి ఏం లేదు. ఒక వ్యక్తి ఆకర్షణ ఏర్పడిన తర్వాత ఆ వ్యక్తి చుట్టూ మొత్తం రాజకీయాలు తిరగటం, ఆ వ్యక్తి భౌతికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు బలహీనుడైనప్పుడు అతని నుంచి లేకపోతే అతని పార్టీ నుంచి ప్రత్యర్థులుగా కొంతమంది ఎదగటం, అక్కడికి వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్య కూడా ఈగో క్లాషెస్ రావటం, ఫలితంగా ఏంటంటే పార్టీలు మొక్కచెక్కలు కావడం. ప్రాంతీయ పార్టీలు అంటేనే వన్ మెన్ ఆర్మీ ఫ్లేవర్ ఉంటుంది. రాష్ట్రం ఏదైనా సరే ప్రాంతీయ పార్టీలు ఒక వ్యక్తి కనుసన్నల్లోనే నడుస్తాయి. ఒక వ్యక్తి ఇమేజ్ కేంద్రంగానే ఉనికిని చాటుకుంటాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో సహజంగానే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట సహజంగానే దూకుడుగా పాలిటిక్స్ సాగుతుంటాయి. వ్యక్తి పూజ కూడా కనిపిస్తూ ఉంటుంది. బీహార్లో అయినా అంతే, యూపీలో అయినా అంతే, తెలుగు రాష్ట్రాల్లో అయినా అంతే. కానీ శృతి మించిన వ్యక్తి పూజ, పతాక స్థాయికి చేరిన వ్యక్తి పూజ, 100% ఈగో పాలిటిక్స్ మాత్రం కేవలం తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పై మాత్రమే సందడి చేస్తున్నాయి. అన్నాదురై స్థాపించిన ద్రవిడ మున్నేట్ర కళగం డిఎంకే ఉంది. అన్నాదురై స్ఫూర్తితో ప్రారంభమైన అన్నా డిఎంకే ఉంది. కానీ ఎక్కడ అన్నాదురై సిద్ధాంతాలు, నాటి ఆశయాలు మాత్రం మచ్చుకైనా కనిపించవు. అత్యంత బలమైన నేతలైన జయలలిత, కరుణానిధి కేంద్రంగానే కాదు, ఇప్పుడు పన్నీర్ సెల్వం, శశికళ కేంద్రంగా సాగుతున్న రాజకీయ సంక్షోభంలోనూ కనిపిస్తోంది ఈగో ఫ్లేవరే అంటున్నారు పరిశీలకులు. పెరియార్ రామస్వామితో వచ్చిన విభేదాలతో అన్నాదురైతో కలిసి కొందరు డిఎంకేను స్థాపించడంతో తమిళనాడులో ప్రాంతీయ పార్టీల పర్వం మొదలైంది. 1967లో జరిగిన ఎన్నికల్లో రాజకీయ సునామీనే పుట్టింది. డిఎంకే కేంద్రంగా ఏర్పడిన ఈ పొలిటికల్ సునామీ కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బతీసింది. ఎంతగా అంటే నాడు ఓటమి పాలైన పార్టీ తిరిగి నేటి వరకు, అంటే దాదాపు అర్ధ శతాబ్దం గడుస్తున్న అధికారంలోకి రాలేకపోయింది. అన్నాదురై ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తున్న ఏ అవలక్షణాలు కనిపించలేదు. ఈ తరహా పోకడలకు చోటు లేకుండా చేసుకోవడంలో అన్నాదురై విజయం సాధించారు. 1969 ఫిబ్రవరి 3వ తేదీన అన్నాదురై క్యాన్సర్తో మరణించారు. దీంతో సీనియర్ లీడర్ నెడుంజెళియన్ సీఎం అయ్యారు. అంతే, తమిళనాడు రాజకీయాల్లో తొలిసారిగా ఈగో పాలిటిక్స్ బలంగా తమ ఉనికిని చాటుకున్నాయి. నెడుంజెళియన్ సీఎం కావడాన్ని సహించలేకపోయిన కరుణానిధి ఎంజీఆర్ మద్దతుతో
ఎమ్మెల్యేలను పోగేశారు. వారం అంటే వారం రోజుల్లోనే నెడుంజలియన్ను ఒంటరి చేసి కరుణానిధి సీఎం అయ్యారు. ఎంజీఆర్ మద్దతుతో కరుణానిధి సీఎం అయిన తర్వాత ఇక చెప్పడానికేముంటుంది, అంతా కూల్గా సాగిపోవాలి. కానీ ప్రాంతీయ పార్టీల్లో నేతలు ఎందరు ఉన్నా అందరినీ శాసించే స్థాయి ఉన్న వాళ్ళు ఒక్కరే ఉండాలి. అలాంటి వాళ్ళు ఒక్కరి కంటే ఎక్కువ ఉంటే ఇక పాలిటిక్స్ తప్పవు. డిఎంకేలో జరిగింది అదే. కరుణానిధి ఎంజీఆర్ మధ్య భగ్గుమన్న ఇగో ఇద్దరి మధ్య దూరం పెంచేసింది. అయితే మెజార్టీ ఎమ్మెల్యేలు ఎంజీఆర్ వైపు వెళ్లే వీలు లేకుండా కరుణానిధి జాగ్రత్త పడ్డంతో సొంత కుంపటి దిశగా ఆలోచన చెయ్యక తప్పలేదు ఎంజీఆర్ కు. అంతే, సీన్ కట్ చేస్తే అన్నాదురైని గుర్తు చేసేలా అన్నా డిఎంకేను స్థాపించారు ఎంజీఆర్. ద్రావిడ ఉద్యమ లక్షణాలను సాధించే అసలైన పార్టీ నాదే అంటూ ప్రజల మధ్యకు వెళ్లారు. అన్నా డిఎంకేను విజయపదంలో నడిపించి 1977 జూన్ 30న ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సరిగ్గా అన్నాదురై డిఎంకేను స్థాపించిన 10 ఏళ్లలో 2 ప్రాంతీయ పార్టీలు తమిళనాడులో తలపడే పరిస్థితికి కారణం కరుణానిధి ఎంజీఆర్ మధ్య నెలకొన్న ఇగోనే. వారి మధ్య సాగిన ఇగో పాలిటిక్సే. అన్నా డిఎంకే ఏర్పాటుతో తమిళనాడులో ప్రాంతీయ పార్టీల సంఖ్య 2కు చేరింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు మళ్లీ కోలుకునే అవకాశం దొరకలేదు. డిఎంకేలో కరుణానిధి, అన్నా డిఎంకేలో ఎంజీఆర్. వ్యక్తి పూజ అన్నది తమిళనాడు రాజకీయాల్లో కాస్తాగా పెరుగుతూ వచ్చింది. అప్పటికే భగ్గుమన్న ఈగో పాలిటిక్స్, దానికి తోడు వ్యక్తి పూజ, ఇవన్నీ కలిసి ద్రావిడ ఉద్యమం లక్ష్యాలు సాధనగానే ఏర్పడిన 2 పార్టీలు దారి తప్పడానికి అవసరమైన వీలు కల్పించాయి. అయితే తమిళనాడు రాజకీయాలు అప్పటికి పూర్తి స్థాయిలో చెడిపోలేదు. 70వ దశకంలో ఉనికిని చాటుకున్న అవలక్షణాల పునాదులపై ఆ తర్వాత కాలంలో జరగాల్సిందంతా జరిగింది, జరుగుతోంది. అసలే ఈగో, ఆపై వ్యక్తి పూజ, ఇక చెప్పేదే ఉంది. ఎంజీఆర్ తర్వాత తమిళ రాజకీయాలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారిపోయాయి. జయలలిత వర్సెస్ కరుణానిధి ఎపిసోడ్లో ఈగో పాలిటిక్స్ ఎంత పరాకాష్ఠకు చేరాయంటే, పవర్ అంటే పగలు ప్రతీకారాలను తీర్చుకోవడానికే అన్నదాకా సీన్ చేరింది. దీనంతటికీ కారణం రాజకీయ నేతల్లో ఒక స్థాయిలో కనిపించే ఈగో శృతి మించడమే. జయలలిత మరణం తర్వాత ఈ పరంపరను కొనసాగించడమే మా లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు పన్నీర్ సెల్వం, శశికళ. కరుణానిధి వర్సెస్ ఎంజీఆర్ ఎపిసోడ్ ముగిసి కరుణానిధి జయలలిత ఎపిసోడ్ ఎప్పుడైతే మొదలైందో ఈగో పాలిటిక్స్ నుంచి అనేక కోణాల్లో తమిళ రాజకీయాల్లో కలకలం రేగింది. దానికన్నా ముందు ప్రస్తావించాల్సిన అంశం మరొకటి ఉంది. అదే జానకి రామచంద్రన్కు జయలలితకు మధ్య సాగిన వార్. చాలా తక్కువ కాలమే ఇది సాగిన పార్టీపై ఆధిపత్యం కోసం వీరిద్దరూ ఎక్కడా వెనక్కి తగ్గేది లేదంటూ ఈగో పాలిటిక్స్ ను నడిపించారు. రాజీ పడటానికి ఏమాత్రం అంగీకరించలేదు. 1987 డిసెంబర్లో ఎంజీఆర్ హఠాత్తుగా మరణించారు. ఎంజీఆర్ భౌతికాయం వద్ద జయలలిత ఉండటం ఆయన భార్య జానకి, ఆమె వర్గ నేతలు సహించలేకపోయారు. అంత్యక్రియల సమయంలో భౌతికాయం ఉన్న వాహనం నుంచి జయలలితను లాగి పారేశారు. ఆ తర్వాత జానకి రామచంద్రన్ సీఎం అయ్యారు. కలిసి పనిచేయడానికి వీరిద్దరిలో ఎవరు సిద్ధంగా లేరన్న అంశం ఎంజీఆర్ అంత్యక్రియల వేళ తేలిపోయింది. దీంతో పార్టీలో ఉంటూనే జానకి రామచంద్రన్కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను కూడగట్టిన జయలలిత నాయకత్వ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకున్నారు. తమిళ పొలిటికల్ స్క్రీన్ పై ఈగో పాలిటిక్స్ ను 2 రకాలుగా చెప్పుకోవాలి. తొలి రకం ఈగో పాలిటిక్స్ ఒక పార్టీ లోపల ఆధిపత్యం కోసం నేతల మధ్య సాగినవే. డిఎంకేలో నెడుంజెళియన్ వర్సెస్ కరుణానిధి, కరుణానిధి వర్సెస్ ఎంజీఆర్ ఎపిసోడ్స్ సాగాయి. ఆపై అన్నా డిఎంకేలో జానకి రామచంద్రన్, జయలలిత మధ్య ఈగో పాలిటిక్స్ జోరుగా ప్లే అయ్యాయి. జయలలిత పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితి మరింతగా వేడెక్కింది. నాదే పై చెయ్యి అన్న కరుణానిధి ఈగో, నేనే గొప్ప అన్న జయలలిత ఈగో వెరసి 2 పార్టీల మధ్య పగలు ప్రతీకారాలతో కూడిన రాజకీయాలు నడవడానికి ఇద్దరి నేతల్లోని ఈగో ప్రధాన కారణమైంది. అన్నా డిఎంకే అధినేత్రి హోదాలో మొదట ప్రతిపక్ష నేతగానే పార్టీని నడిపించారు జయలలిత. 1989లో బడ్జెట్ సమావేశాల వేళ కరుణానిధి ప్రసంగాన్ని జయలలిత అడ్డుకోవడంతో 2 పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే కొట్టుకున్నారు. నాటి పీడబ్ల్యూడీ మంత్రి దురై మురుగన్ జయలలిత మీద పడి ఆమె చీర కొంగు లాగాడు.
అంతే, నాటి నుంచి జయలలిత మరణం దాకా రెండు పార్టీలకు కూడా పవర్లో ఉన్న ప్రతిసారి ప్రత్యర్థి పార్టీ అధినేతను టార్గెట్ చేయడమే లక్ష్యమైపోయింది. ఆ తర్వాత అర్ధరాత్రి కరుణానిధిని ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేయించి ప్రతీకారం తీర్చుకున్నారు జయలలిత. ఈ నేపథ్యంలో ఇటు అన్నా డిఎంకేలో వ్యక్తి పూజ పతాక స్థాయికి చేరితే అటు డిఎంకేలో ఫ్యామిలీ పాలిటిక్స్ ఓ రేంజ్లో సాగాయి. జయలలిత కరుణానిధి మధ్య ఉన్నది కేవలం రెండు పార్టీల అధినేతల మధ్య ఉండే వైరం కాదు, అంతకు మించి. దీనికి కారణం ఇద్దరిలోనూ తీవ్రంగా ఉన్న యుగోనే. డిఎంకేలో ఫ్యామిలీ పాలిటిక్స్ ముదిరిన తర్వాత మళ్లీ యుగో పాలిటిక్స్ కూడా సందడి చేశాయి. అళగిరి, స్టాలిన్ కేంద్రంగా కరుణానిధి వారసత్వం కోసం తీవ్ర పోరే నడిచింది. ఇద్దరు కాంప్రమైజ్ ధోరణిని ఎక్కడా ప్రదర్శించలేదు. తండ్రికి వారసుని నేనే కావాలన్న యుగో పార్టీకి చాలా సందర్భాల్లో డ్యామేజ్ చేసింది. అళగిరి పార్టీ నుంచి సస్పెండ్ కావడానికి కారణమైంది. 2016 ఎన్నికల్లో డిఎంకే ఓటమికి స్టాలిన్ వర్సెస్ అళగిరి ఎపిసోడ్ కూడా ఒక కారణం. దక్షిణ తమిళనాడులో పార్టీ మీద మంచి పట్టున్న అళగిరి సహాయ నిరాకరణకు జై కొట్టాడు. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కరుణానిధి, ఎంజీఆర్ మధ్య మొదలైన యుగో పాలిటిక్స్ జయలలిత కరుణానిధి కేంద్రంగా పతాక స్థాయికి చేరాయి. అదే సమయంలో అన్నా డిఎంకేలో వ్యక్తి పూజ దేశమే నిబ్బరిపోయేలా కొనసాగింది. ఇక డిఎంకేలో పార్టీకి నష్టం చేకూర్చేలా ఫ్యామిలీ పాలిటిక్స్ పర్వం నడిచింది. వెరసి అన్నాదురై స్థాపించిన డిఎంకేలో కానీ, అన్నాదురై లక్ష్య సాధన కోసమే అంటూ ఏర్పడిన అన్నా డిఎంకేలో కానీ నాటి సిద్ధాంతాలు, ఆశయాలు మచ్చుకైనా కానరాని పరిస్థితి ఏర్పడింది. అన్నింటినీ తనలో కలుపుకునే కాలం జయలలితను తీసుకెళ్లిపోయింది. కరుణానిధిని వృద్ధాప్య కౌగిలిలో నెట్టేసింది. కొత్త రాజకీయాలకు వేదిక కావలసిన ఈ సంధి సమయంలో పన్నీర్ సెల్వం, శశికళ కేంద్రంగా మళ్లీ యుగో పాలిటిక్స్ బొగ్గుమన్నాయి. రాజకీయ సంక్షోభానికి తెరతీశాయి. తమిళనాడు రాజకీయాలపై దేశవ్యాప్తంగా ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. అందుకు కారణం ఇప్పుడు నెలకొన్న రాజకీయ సంక్షోభం మాత్రమే కాదు, హిందీ భాష వ్యతిరేక ఉద్యమంతో అనేక ప్రాంతీయ భాషలను కాపాడిన చరిత్ర కూడా అక్కడి రాజకీయాలకుంది. కాబట్టి మార్పు సహజం అన్నట్టుగా అసలు లక్ష్యాలకు దూరంగా వ్యక్తి పూజ, ఈగో పాలిటిక్స్, ఫ్యామిలీ పాలిటిక్స్తో ద్రావిడ పార్టీలు నిండా మునిగాయి. నిజమే, మార్పు సహజం కదా. ఈ పరిస్థితుల్లో కూడా మార్పు వస్తుందని ఆశించిన వాళ్ళకి తాజా పరిణామాలు నిరాశపరుస్తున్నాయి. వ్యక్తులు మారారు అంతే, ఈగో పాలిటిక్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. జయలలిత ఉన్న సమయంలో ప్రాంతీయ పార్టీలు వ్యక్తి పూజ అన్న కోణం దేశమంతా ఆశ్చర్యపోయేలా, నివ్వెరపోయేలా కొనసాగింది. సాష్టాంగ ప్రణామాలు, వంగి వంగి దండాలు పెట్టే సంస్కృతి పార్టీ నేతలు, కార్యకర్తలను దాటుకొని అన్నా డిఎంకేను అభిమానించే ప్రజల దాకా అందరికీ చేరింది. ప్రాంతీయ పార్టీకి అధికారం అత్యంత కీలకం. వరుసగా 2 సార్లు పవర్కి దూరమైతే నేతల్ని కాపాడుకోవడం కూడా కష్టం. దీంతో సహజంగానే ప్రాంతీయ పార్టీలు పవర్ పాలిటిక్స్ ను ప్లే చేస్తాయి. ప్రత్యర్థి పార్టీలపై అనుక్షణం ఒంటి కాలు మెదిలేస్తాయి. కానీ అటు జయలలిత, ఇటు కరుణానిధి ఇద్దరి చుట్టూ 24 అవర్స్ వైఫేలా ఈగో తిరిగింది. ఇప్పుడు సేమ్ డైలాగును అటు పన్నీర్ సెల్వం, ఇటు శశికళ చెబుతున్నారు. ఈగో విషయంలో జయలలిత, కరుణానిధి ఎక్కడా తగ్గలేదు. అయితే వ్యక్తి పూజ అన్నా డిఎంకేలో ఎక్కువగా కనిపిస్తే ఫ్యామిలీ పాలిటిక్స్ డిఎంకేలో ఎక్కువగా కనిపించాయి. తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అన్నా డిఎంకే కూడా ఫ్యామిలీ పాలిటిక్స్ కు అడ్డానే అన్న వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. జయలలితకు ఫ్యామిలీనే లేదు, ఇక ఫ్యామిలీ పాలిటిక్స్ ఎక్కడమంటారా? ఈ ప్రశ్నకు శశికళ వైపు వేలు చూపిస్తున్నారు పన్నీర్ సెల్వం వర్గీయులు. అయితే ఈమె ఏం చేస్తుందంటే వెంటనే చీఫ్ మినిస్టర్ అవ్వాలని వాళ్ళ కుటుంబం దీనికి ముందుగానే అమ్మ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే వాళ్ళ కుటుంబ రాజ్యంతా జరుగుతూ ఉండింది. ఆ కుటుంబ రాజ్యంలో వాళ్ళతో చూస్తేనే పదవులు, అటువంటి అరాజకం జరుగుతూ ఉండింది. దాంట్లో ఇంటి పార్టీని కాపాడాలంటే ఓపీఎస్ వల్లనే అవుతుందని నేను డిసైడ్ చేసి ఓపీఎస్ దగ్గర వచ్చాను. జయలలిత జీవించి ఉన్న కాలంలో పవర్లో ఉన్న వేళ శశికళ ఫ్యామిలీ అంతా తెర వెనుక పాలన కొనసాగించింది. ఈ కుటుంబానికే మన్నారుగుడి మాఫియా అన్న పేరు కూడా ఉంది. ఈ అంశాలను పక్కన పెడితే పన్నీరుకు శశికళకు మధ్య కాంప్రమైజ్ కావడానికి అనేక అవకాశాలున్నాయి. కానీ వారిద్దరూ వాటికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కారణం దశాబ్దాలుగా ఈగో పాలిటిక్స్ చూస్తూ వచ్చారు. ఇప్పుడు అదే ఈగోను ప్రదర్శించడానికి ఆసక్తి చూపుతున్నారు.
జయలలిత తరహాలో ప్రజాక్షేత్రాన్ని ఆకర్షించే శక్తి పన్నీర్కు శశికళకు లేదు. ఈ విషయం ఇద్దరికీ తెలుసు. పార్టీ పవర్లో ఉంది. ఒకవైపు సీఎం పదవి, మరోవైపు పార్టీని శాసించే ప్రధాన కార్యదర్శి పదవి రెండూ ఉన్నాయి. గౌరవనీయంగా సర్దుకుపోవడానికి అన్ని అవకాశాలున్నాయి. వీటిని శశికళ పట్టించుకోలేదు. మొదట తన ఈగోను ప్రదర్శించింది. ప్రాంతీయ పార్టీలో శాసించే స్థాయిలో ఇద్దరు నేతలు ఉండకూడదన్న ఫార్ములాను అప్లై చేసే ప్రయత్నం చేసింది. వెంటనే పన్నీర్ సెల్వం కూడా తన ఈగోను ప్రదర్శించారు. అంతకు మించి ఆయనకు మరో దారి లేకుండా చేసింది శశికళనే. కారణాలేవైనా మొత్తం మీద మళ్ళీ తమిళనాడులో ఈగో పాలిటిక్స్ సందడి చేస్తున్నాయి. మామూలుగా కాదు, రాజకీయ సంక్షోభానికి తెర తీసే స్థాయిలో. సంక్షోభానికి త్వరలోనే ముగింపు పడొచ్చు. కానీ తమిళనాడులో ఈగో పాలిటిక్స్ కు ముగింపు ఎప్పుడన్నది మాత్రం సమాధానం లేని ప్రశ్నే. ఒక ప్రాంతీయ పార్టీకి సారథ్యం వహించాలంటే ఆ మాత్రం ఈగో ఉండాలి. ఏ మాత్రం ఈగో? ప్రజా సంక్షేమానికి ఇబ్బంది కలగకుండా రాజకీయం చేసేంత ఈగో. కానీ తమిళనాడులో రాజకీయం అంటేనే అధికారం, లేకపోతే ప్రత్యర్థుల పని పట్టడం అన్నట్టుగా తయారైంది. దీనికి కారణం శృతి మించిన ఈగో పాలిటిక్సే. ఇప్పుడు వారసత్వం అన్నట్టుగా దాన్ని కొనసాగిస్తున్నారు పన్నీర్, శశికళ. రాబోయే రోజుల్లో తమిళ రాజకీయాల్లో ఈగో పాలిటిక్స్ ఇంకెంత కలవరానికి, ఇంకెన్ని సంక్షోభాలకు తెరతీస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదే ఇవాల్టి 30 minutes. చూస్తూనే ఉండండి TV9.